మనం సాధారణంగానే క్రికెట్ అంటే ఎంతో ఇష్టపడేవాళ్ళం. అలాంటిది కంటి చూపు లేని వాళ్ళు కూడా క్రికెట్ పట్ల ఎంత మక్కువతో ఉంటారో ఒక్కసారి చూసేద్దామా? హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చందమామ సినిమా ముచ్చట్లు. ఈరోజు మనం ఒక ప్రముఖ వ్యక్తిని, ఇప్పటి వరకు భారతదేశంలో క్రికెట్ అంటే మనందరికీ ఒక సంస్కృతిలో భాగంగా కలిసిపోయిందని మనందరికీ తెలుసు. వరల్డ్ కప్ గెలవడం అనేదే మనందరికీ ఒక కళ. అలాంటి కళను మనకు దాదాపుగా 4 నుంచి 5 సార్లు సాకారం చేసిన ఒక గొప్ప వ్యక్తిని అయితే మనం ఇప్పుడు కలవబోతున్నాం. ఆయన ఎవరో కాదు, మన ఇండియన్ క్రికెట్, బ్లైండ్ క్రికెట్ ఉంది కదా, దాని మాజీ కెప్టెన్ అయినటువంటి అజయ్ గారు. హాయ్ సార్. హాయ్ అండి. హాయ్. మీరు ఇలా బ్లైండ్ క్రికెట్ కోసం అందిస్తున్న సేవలు చాలా అంటే చాలా మాకైతే ఆనందకరంగా ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళ ఎంకరేజ్మెంట్ కోసం మీరు చాలా పాటుపడ్డారు. అలాగే మీరు కూడా ఆ బ్లైండ్ క్రికెట్లో అత్యున్నత స్థానాన్ని అయితే అందుకొని రీసెంట్గా మన అర్జున అవార్డు కూడా అందుకోవడం జరిగింది ప్రెసిడెంట్ గారి చేత. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఎలా స్ట్రగుల్ అయ్యారు మీ స్టార్టింగ్ స్టేజ్లో ఒక్కసారి మా వీక్షకులకు చెప్తే ఇన్స్పైరింగ్ స్ట్రగుల్ అవ్వడం అంటే ఏంటంటే, నేను పుట్టుకతో ఐ ప్రాబ్లంతో లేదు. నాకు 4 సంవత్సరాల వయసు అప్పుడు ఇంట్లో కరెంటు పోవడము, అమ్మ వాళ్ళు ఏంటంటే వ్యవసాయ బ్యాక్గ్రౌండ్ అనమాట. ఓకే. పవర్ కట్ అయినప్పుడు మామూలుగా 4 o'clock ఆ టైంలో నాకు నిద్ర పట్టక అమ్మని ఎతుకుతూ ఇంట్లోంచి బయటికి వెళ్దామని డోర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, డోర్ తలుపు ఉంటుంది కదా, అవును, ఆ తలుపు లెఫ్ట్ ఐకి తగిలేసి విజన్ మొత్తం పోయింది. ఏజ్ గ్రో అయ్యే కొద్దీ రెటినా ప్రాబ్లం వల్ల ఇంకొక ఐకి కూడా ఇన్ఫెక్షన్ అయ్యి, రెటినా ప్రాబ్లం వల్ల సెకండ్ ఐ, రైట్ ఐ కూడా విజన్ డౌన్ అవుతూ వచ్చింది. బట్ చిన్నతనంలో చాలా అవమానాలు, రకరకాల మాటలు, మీకు తెలుసు సొసైటీ ఎలా ఉంటుందో. ఎవరైనా ఒక సమస్య గురించి బాధపడుతూ ఉంటే వాడిని ప్రోత్సహించడం వదిలేసి, లేదు నీకు నేను ఉన్నాను అని చెప్పేసి భరోసా ఇవ్వడం మానేసి రకరకాల మాటలతో మాట్లాడుతూ ఉండేవాళ్ళు. అటువంటి మాటలను తీసుకోలేక ఏడుస్తూ ఇంట్లోంచి బయటకు రావడం కూడా ఇష్టం ఉండేది కాదు. బట్ వన్స్ బ్లైండ్ స్కూల్లో జాయిన్ అయిన తర్వాత 2002లో అప్పుడు ఈ క్రికెట్ గురించి నాకు నా తోటి క్లాస్మేట్ అతను చెప్పడం ద్వారా ఏంటంటే, రీసెంట్గా వరల్డ్ కప్ జరిగింది, పాకిస్తాన్ వరల్డ్ కప్ కొట్టింది, పాకిస్తాన్ ఎవరు బీట్ చేయలేరు, ఇటువంటి మాటలు అంటే ఇండియన్ అయి ఉండి పాకిస్తాన్ గురించి మన వాళ్ళు పొగుడుతుంటే ఎందుకో తీసుకోలేకపోయాను. గేమ్ ఎక్స్పీరియన్స్ లేకపోయినా కానీ ఇండియాకి ఆడాలి అని కసి ఆ రోజు స్టార్ట్ అయింది. అది ఇప్పటికీ నేను క్రికెట్లో ఉన్నంతకాలం ఏదైనా అవనే ఇండియా ఎప్పటికీ ఓడిపోకూడదు, పాకిస్తాన్ ముందు అసలే ఓడిపోకూడదు అని చెప్పేసి నా సైడ్ నుంచి నా బెస్ట్ ఇస్తూ ఆడుతూ ఆటను కొనసాగిస్తూ ఇప్పటి వరకు 5 వరల్డ్ కప్స్ ఇండియన్ బ్లైండ్ క్రికెట్ ఎంపిక అయింది. ఆ 5 వరల్డ్ కప్స్లో నేను మెంబర్గా ఉన్నాను. దాంట్లో 3 యాజ్ ఏ కెప్టెన్గా ఉన్నాను. నా కంట్రిబ్యూషన్ ఇండియాకి మొత్తం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రికగ్నేషన్ చేసి January 9, 2024 అర్జున అవార్డు రిసీవ్ చేసుకోవడం జరిగింది. చాలా గొప్ప ఇన్స్పైరింగ్ స్టోరీ. ప్లస్ ఇప్పుడు మీరు యూత్కి ఇచ్చే సందేశం ఏదైతే ఉందో అదొకసారి చెప్పండి మీ తరఫున. యువకులకనే కాదు, నేను ఎందుకు పనికిరాను, నేను ఏమి సాధించలేను, నాకు ఈ సమస్య ఉంది ఆ సమస్య ఉందని బాధపడే ప్రతి ఒక్కళ్ళకి, ప్రతిదానికి గివప్ ఇచ్చే ప్రతి ఒక్కళ్ళకి నేను చెప్పదలుచుకుంది ఒకటే, లైఫ్లో నువ్వు బలంగా నమ్మితే, నేను ఇది సాధించాలని గట్టిగా సంకల్పించుకుంటే
నువ్వు ఖచ్చితంగా సాధిస్తావు, నువ్వేంటో ప్రపంచానికి తెలియపరుస్తావు. ఎందుకంటే నేనే కాదు, నాలాంటి వాళ్ళు చాలామంది వాళ్ళని నమ్మారు, వాళ్ళేంటో ప్రపంచానికి చూపించడం కోసం చాలా కష్టపడ్డారు. చాలా సమస్యలు నా లైఫ్లో ఏందో ఏమంటారు, ఓవర్ నైట్లో రాత్రి నేను ఎన్ని సాధించలేదు. కొన్ని సంవత్సరాల కృషి, ఎన్నో దెబ్బలు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఇంజురీ, సర్జరీస్కి వెళ్ళాను, రికవరీస్కి వెళ్ళాను, కుటుంబానికి దూరంగా ఉన్నాను, కొన్నిసార్లు భోజనం లేక రకరకాల ఇబ్బందులు పడుకుంటూ ఏదైనా కానీ నా గోల్ ఇండియాకి ఆడాలి, వరల్డ్ కప్ గెలవాలి. దాని గురించి చాలా చోట్ల నేను అడ్జస్ట్ అయ్యాను, చాలా కోల్పోయాను. బట్ దాని ద్వారా నేను ఇండియాకి ఏదో ఒకటి చేయగలను తృప్తి. అదేవిధంగా మిమ్మల్ని మీరు నమ్మండి, గట్టిగా మీరు అనుకున్న దానికోసం పాటుపడండి. డెఫినెట్లీ మీ తల్లిదండ్రులని, మీ పుట్టిన ఊరికి, దేశానికి డెఫినెట్లీ మంచి పేరు తెస్తారు. సూపర్ సూపర్, అసలు చాలా అంటే చాలా ఇన్స్పైరింగ్ అనమాట ఇది మాత్రం. ఈ వర్డ్స్ అయితే ప్రతి ఒక్కరు కూడా అన్నీ ఉన్నా కూడా ఏం సాధించలేని ఎంతోమంది యువకుల్ని బయట కేఫుల్లోనూ అక్కడ ఇక్కడ టైం వేస్ట్ చేసుకుంటూ చూస్తున్నాం. అలాంటిది తన రెండు కళ్ళు సరిగా కనపడకపోయినా కానీ కనీసం మనం పుట్టిన దేశానికి ఏదో ఒకటి సాధించాలి, చెయ్యాలి అనే తపనతో సార్ అయితే ఇంతవరకు ఇన్ని అచీవ్మెంట్స్ సాధించడం అనేది ఒక గొప్ప విషయం అనమాట. అలాగే సార్, మీరు క్రికెట్ కెరీర్ స్టార్ట్ చేశారు కదా, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి మార్పులు వచ్చాయి మన క్రికెట్లో? గవర్నమెంట్ నుంచి సపోర్ట్ ఏమైనా లభించిందా మీకు? ఎలా ఉంది దాని గురించి? డెఫినెట్లీ గవర్నమెంట్ నుంచి అంటే మేము వరల్డ్ కప్ విన్ అయినప్పుడల్లా ఏదో ఒకటి క్యాష్ రివార్డ్స్తో మాకు సత్కరించడము సూపర్ అనేది జరుగుతుంది ప్రతి ప్లేయర్కి. బట్ దానికంటే స్టాండర్డ్స్ కొంచెం ఇంప్రూవ్ అయింది. ఇప్పుడు ఏదో మామూలుగా ఇటువంటి గ్రౌండ్స్లో ఆడుతున్నాము. మీకు తెలుసు స్టార్టింగ్ స్టేజ్ ఇటువంటి గ్రౌండ్స్లో ఆడాలి. స్టార్టింగ్ లో మేము ఈవెన్ దో స్టేట్ కి ఆడుతున్నా కానీ ఇటువంటి గ్రౌండ్స్ లో ఆడేవాళ్ళం. ఇప్పుడు టర్ఫ్ వికెట్స్, ఇప్పుడు ఆర్డిటీలో ఏ గ్రౌండ్ ఉంది సార్, మెయిన్ గ్రౌండ్, అటువంటి గ్రౌండ్స్ లో మేము ఫిరోషా కోట్లా కానీ లేకపోతే చిన్నస్వామి స్టేడియం కానీ, ఈడెన్ గార్డెన్, ఇండియాలో ఉన్న ది బెస్ట్ స్టేడియంస్ లో మేము ఆడాము. సూపర్ సూపర్. ఇంకా ఓవెల్ గ్రౌండ్ అబ్రాడ్ లో చాలా గ్రౌండ్స్ లో ఆడాము. మేము 5 స్టార్ హోటల్స్ లో. మేబీ ఫైనాన్షియల్ గా మేము వీఆర్ నాట్ గెటింగ్ బెనిఫిట్, ఇండియాకి ఆడాలని కసితో ఆడుతున్నాము. బట్ ఆ లెవెల్ ట్రీట్మెంట్ అనేది పెరిగింది. బట్ సొసైటీలో స్టిల్ రిసీవింగ్ అనేది లేదు. ఇన్ని ప్రాబ్లమ్స్తో ఉన్నా కానీ వాళ్ళు ఇండియా కోసం కష్టపడుతున్నారు అని రిసీవింగ్ అనేది లేదు. ఏ కాడికి అంటారు కదా, వీళ్ళకి కళ్ళు కనపడవు, అదొక ప్రాబ్లమ్నే చూసి జనాలు డిఫరెంట్గా రియాక్ట్ అవుతున్నారు. మాకు అది నాకు పర్సనల్గా అది నాకు పెద్ద విషయమే కాదు. నా గోల్ని ఏ మాటలు ఏం డిస్టర్బ్ చేయవు. అందువలన ఇవన్నీ అయిపోయింది. ఇప్పుడు నా నెక్స్ట్ గోల్ వచ్చేసి ఇంకా బెస్ట్ ప్లేయర్స్ని, నెక్స్ట్ తరాన్ని ఇండియాకి అందించాలి, నెక్స్ట్ తరాన్ని ఆంధ్రాకి చేయాలని చెప్పేసి పర్సనల్గా ఈరోజు ఇక్కడ అనంతపురంకి వచ్చి ఇక్కడ స్టేట్ లెవెల్ టోర్నమెంట్స్లో ప్లేయర్స్ని ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. క్రికెట్ బోర్డు నుంచి కానీ బీసీసీఐ గురించి కానీ ఎక్కడైనా మీకు సపోర్ట్ లభిస్తుందా రీసెంట్ టైమ్స్లో ఏమన్నా? బీసీసీఐ వాళ్ళు వచ్చేసి యాక్చువల్లీ డిఫరెంట్ లెవెల్ క్రికెట్ కమిటీ అని చెప్పేసి ఒకటి ఫామ్ చేశారు, లోదా కమిటీ సిఫార్సు ప్రకారం. అదేవిధంగా ఏసీఏ వాళ్ళు కూడా కమిటీ ఫామ్ చేశారు. ఇప్పుడు రీసెంట్గా వచ్చిన సానా సతీష్ బాబు గారు అయినా కానీ, ఎంపీ చిన్ని గారైనా కానీ, ప్రెసిడెంట్ సెక్రటరీ గారు చాలా సానుకూలంగా ఉన్నారు. వాళ్ళు కమిటీని ఫామ్ చేసి ప్రతి స్టెప్లో మేము మీకు తోడుగా ఉన్నాము, మీరు ప్రాపర్గా రండి, డెఫినెట్లీ మేము సపోర్ట్ చేస్తాం, భరోసా ఇవ్వడం జరిగింది. అందువల్ల ఇప్పుడు అక్రాస్ ఆంధ్ర అన్ని బ్లైండ్ అనే కాదు, హ్యాండిక్యాప్, లెగ్స్, హ్యాండ్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, వీల్ చైర్లో క్రికెట్ ఆడే వాళ్ళకి, డిఫరెంట్ వాళ్ళకి అందరు కలిపి ఒక కమిటీ ఫామ్ చేశారు. వాళ్ళందరికీ రిజిస్ట్రేషన్స్ నడుస్తున్నాయి. ఆల్రెడీ కొన్ని గ్రూప్స్ సర్క్యులేట్ చేస్తాం. రిజిస్ట్రేషన్ చేసుకోండి. నెంబర్స్ వచ్చిన దాన్ని బట్టి ఏసీఐ వాళ్ళ సపోర్ట్తో మేము మంచి టోర్నమెంట్స్ కండక్ట్ చేసి ప్లేయర్స్ని ఇంకా మేము బెస్ట్ ఇవ్వడానికి, వాళ్ళకి ఇంకా మంచి ఫెసిలిటీస్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. డెఫినెట్లీ ఏసీఐ వాళ్ళు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. సూపర్ అండి. అసలు మనకైతే క్రికెట్ అనేది మన భారతీయ సంస్కృతిలో బాగా కలిసిపోయినప్పటికీ ఈ అంధత్వం అనే ఒక చిన్న లోపం వల్ల జనాలు సరిగ్గా రిసీవ్ చేసుకోలేదని చెప్పేసి తన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు అజయ్ సార్ అయితే. సో ఈ ప్రజల్లో ఈ మార్పు వచ్చి గవర్నమెంట్ నుంచి ఇంకా కొంచెం ఎంకరేజ్మెంట్గా బాగా మంచి సహకారం అందించి క్రికెట్ని మామూలు క్రికెట్తో ఈ బ్లైండ్ క్రికెట్ను కూడా మర్జ్ చేసి కొంచెం బాగా స్పాన్సర్ను కల్పిస్తే ఇంకా అత్యున్నత స్థాయి క్రీడాకారుల్ని మన దేశానికైతే అందివ్వడానికి అజయ్ లాంటి సార్ వాళ్ళు చాలామంది ఉన్నారని చెప్పేసి సారు చెప్పడం జరిగిందనమాట. సో మీరందరూ చూస్తున్నారు. చిన్న విన్నపం ఏంటంటే ప్రతి ఒక్క క్రీడాకారుని కూడా ఎంకరేజ్ చేయండి, ప్రతి ఆటని ఎంకరేజ్ చేయాలి, ప్రతి ఆటని ఎంకరేజ్ చేయండి. అలాగే ప్రతి క్రీడల్లోనూ వారి సామర్థ్యాలని మాత్రమే గుర్తించండి. అవయవ లోపాలు అనేటివి అవి ఆ మనసులో నుంచి తీసేసి ప్రతి ఒక్క క్రీడాకారులను ప్రోత్సహించాల్సిందిగా కోరుతున్నాను. మీ సైనింగ్ ఆఫ్ చాందమామ. థ్యాంక్ యూ వెరీ మచ్.